ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునకుల్ల రైతు సేవా కేంద్రం దగ్గర రైతు పాస్ బుక్లు ఏవైతే ఉంటాయో వాటి జిరాక్స్లు ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాయో చూస్తుంటేనే ముచ్చటేస్తుంటది. ఇక్కడున్నది కూటమి ప్రభుత్వం, సెంట్రల్ ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వం. అయినా కూడా రైతులు లైన్లో నిలబడాలి, వాళ్ళ పాస్బుక్లు కూడా లైన్లో నిలబడాల్సిందే. అయినా యూరియా టైంకి రాదు, వచ్చినా సరిపోదు. ఎందుకు ఇట్లా? సిస్టమ్ అట్లా ట్యూన్ చేసి పెట్టింది జనాలని. ఓట్లు వేసేటందుకు వాళ్ళే లైన్లో నిలబడాలి, రేషన్ కోసం వాళ్ళే లైన్లో నిలబడాలి, యూరియా కోసం కూడా వాళ్ళే లైన్లో నిలబడాలి. రైతుల కష్టాలు ఇట్లుంటే హాస్టళ్లల్లో చిన్న పిల్లలకి పెట్టాల్సిన బియ్యం ఏవైతే ఉంటే అవి కూడా ఎత్తుకపోతుర్రు. ఆ పరిస్థితి చూడండి. మీరు స్కూల్లో రైస్ పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ పిల్లలకి పెట్టాల్సింది మీరు రోజు డైలీ ఇదే పైన మీకు ఆ వెహికల్ రోజు రైస్ హాస్టల్లో పిల్లలకి వెళ్లాల్సిన రైస్ ని స్మగ్లింగ్ చేస్తున్నారా? చూసిండ్రు కదా అలా పని ఎట్లున్నదో. చిన్న పిల్లల నోటికాడి కూడెత్తుకపోతుర్రంటే ఎంత పాపం చుట్టుకుంటుంది తెలుసా? మరి రాత్రి ఇట్లా బియ్యం ఎత్తుకపోతుంటే పొద్దున ఏమన్నం పెడతారు ఇంకా పిల్లలకి? అంత పురుగుల అన్నము, ఎంటికలున్న అన్నము. దానికి హోంమంత్రి గారే సాక్ష్యం. అసలు కూటమి ప్రభుత్వం చాలా ఇష్యూస్ పైన ఎందుకు సైలెంట్ ఉంటుంది, లైట్ తీసుకుంటుంది, స్ట్రిక్ట్ గా ఎందుకు ఉంటలేదు అనే డౌట్ చాలా మంది ప్రజలకు ఉన్నది.